డెమో అయితే చూస్తున్నారుగా, మనకి ఈ సాంగ్కి కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను అయితే సాంగ్ అయితే ప్లే చేయడం లేదు. ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే నేను ఫుల్ వీడియో అయితే ఎక్స్ట్రా అయితే అప్లోడ్ చేశాను. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫుల్ ప్రీసెట్ బై డీకే అని చెప్పేసి అయితే ఉందిగా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేసుకోండి. మనకి కెమెరా యానిమేషన్ ఆన్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం అయితే పక్కకు అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి చూడండి, మనకైతే ఫాంట్స్ ఫోటో అనేది ఎలా వస్తుందో చెక్ చేసుకోండి. దీని కింద మనం ఏమైనా పెట్టుకోవాలన్నా సరే, ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా సరే ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫాంట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తా చూడండి. ఇలా పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ చూడండి ఒక టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి వీవాల్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. వీవాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇంపోర్ట్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే మనకైతే కొన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళామంటే మనకి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇందులో మీకు ఏది కావాలంటే దాని మీద ఈ 2 ఫాంట్స్ కావాలంటే ఈ 2 ఫాంట్స్ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ మీద అయితే క్లిక్ చేస్తారంటే మనకైతే ఆటోమేటిక్గా అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంపోర్ట్ అయినట్టు ఎక్కడ వస్తాయంటే కింద అయితే వస్తాయి. ఇక్కడ చూడండి 2 వచ్చాయి కదా కింద అయితే. ఇలా అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకైతే ఆటోమేటిక్గా అయితే టెక్స్ట్ మొత్తం సెట్ అయిపోతుంది. ఒకవేళ సెట్ కాలేదంటే మీరైతే మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి అయితే రండి. ఇక చూడండి మనకైతే టెక్స్ట్ కొంచెం పెద్దది ఉందంటే మీరైతే ఇలా తగ్గించుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలానే మీరు టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను టెక్స్ట్ కలర్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇంకా చూడండి రెడ్ ఇలా పెట్టాను. ఇలా మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. ఎల్లో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత మీకు నచ్చిన కలర్ పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ చూడండి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళేసి ఇక్కడ స్ట్రోక్ అనేది మీకు నచ్చిన కలర్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, కానీ మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే స్ట్రోక్ అనేది బ్లాక్ అన్న ఇవ్వాలి లేదా వైట్ అన్న ఇవ్వాలి. మనకైతే ఆ టెక్స్ట్ కలర్ని బట్టి అయితే మనకైతే మ్యాచ్ అయితే అవుతుంది. మిగతా నార్మల్ కలర్స్ అంతా అంత బాగుండదు. ఇప్పుడు చూడండి నేనైతే బ్లాకే ఇస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే మీరు దీనికి షాడోగానే యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవాలనుకుంటే. బట్ నేనైతే షాడో యాడ్ చూడండి షాడో యాడ్ చేస్తే ఎలా వచ్చిందో. కాబట్టి నేనైతే షాడో అయితే యాడ్ చేయలేదు. బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. అలానే టెక్స్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా అయితే. ఇక్కడ చూడండి మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేశారంటే మీకు అయితే ఆటోమేటిక్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అవుతుంది. సేమ్ అదే విధంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫొటోస్ మీద అయినా క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి ఫొటోస్ ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి మీరైతే పిఎన్జీ ఫొటోస్ మాత్రమే తీసుకోవాలి, నార్మల్ ఫొటోస్ కాదు. పిఎన్జీలో చేసి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే పిఎన్జీ ఫొటోస్ తీసుకున్నారంటే మీకైతే ఆటోమేటిక్గా అయితే సెట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరైతే ఈ 2 అయితే చేంజ్ చేసుకోండి. అంటే మీరు ఏం చేస్తారంటే జస్ట్ సింపుల్గా ఫోటో మీద క్లిక్ చేసామా, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళామా, మనం ఇది మార్చుకున్నామా, సేమ్ అదే విధంగా ఫొటోస్ బ్యాక్గ్రౌండ్స్ మీకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనైతే ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకైతే దేంట్లోకి అయితే డౌన్లోడ్ చేసుకుని దాని మీద అయితే క్లిక్ చేసుకుంటాను. ఇంకా చూడండి ఇది పెడతా చూడండి, ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి. ఇంతకుముందు మనకి ఎలా ఉన్నింది, ఇది ఉన్నింది. ఇప్పుడు మనం ఏదైతే ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టాను. మనకైతే ఆ ఫోటో కొంచెం సెట్ అయ్యేదైతే పెట్టుకోండి. మనం ఏదంటే అది పెట్టామంటే మనకైతే అంత బాగా అయితే అనిపించదు. ఇక్కడ చూడండి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసి చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకోటి ఏదైనా పెట్టి చూపిస్తాను చూడండి. ఇదైతే పెడతాను. యాడ్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకు ఫోటోకి అంత పర్ఫెక్ట్గా సెట్ కాలా కాబట్టి నేనైతే ఇది సెట్ చూపిస్తాను చూడండి. ఇది సెట్ కాదు మ్యాక్సిమం అయితే. ఇలా అయితే మీరైతే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే తీసుకోండి. బ్యాక్గ్రౌండ్స్ని బట్టి అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరైతే మంచి బ్యాక్గ్రౌండ్స్ ఏదైనా ఉంటే తీసుకోండి. ఇక చూడండి ఇది పెట్టాను. ఇలా చూడండి నేనైతే ఇప్పుడు చాలా పెట్టేశాను కాదు, నేను ఒరిజినల్ అయితే ఇది ఉంది. ఇలా అయితే మీకు నచ్చినట్టుగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.